కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, కొబ్బరి నీళ్లను అధిక తాగడం వల్ల కూడా అనేక ప్రమాదాలు ఉన్నాయని మీలో ఎంతమంది తెలుసు? ఒకేసారి 4-5 లీటర్లు తాగినప్పుడు ఖచ్చితంగా వాంతులు, విరోచనాలతో కూడినటువంటి సమస్యలు తలెత్తాయని మీలో ఎంతమందికి తెలుసు? మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్లోకి కొబ్బరి నీళ్లు పోయడం వల్ల కొబ్బరి నీళ్ళలో ఉన్నటువంటి సహజ లక్షణాలని కోల్పోతాయి. కొబ్బరి నీళ్లను ఒకేసారి 1 లీటర్ కంటే ఎక్కువ తాగడం వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయండి. అందులో భాగంగా కొబ్బరితో పాటు తాగడానికి ట్రై చేస్తుంటారు. అంటే కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఆ కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని కూడా తినడానికి ట్రై చేస్తుంటారు. కానీ అది చాలా వరకు తప్పని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది తెలియక ఏం చేస్తుంటారంటే కొన్ని సార్లు మనం చూడము, సగం కొట్టిన కాయ ఉంటుంది అనమాట. ఇవి తాగడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సమ్మర్ లో సూర్యుని వేడి వల్ల వెంటనే నీరసన పడిపోతుంటాం. అలా నీరస పడిపోయినప్పుడల్లా మనకి ముందు గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, కొబ్బరి నీళ్లను అధిక తాగడం వల్ల కూడా అనేక ప్రమాదాలు ఉన్నాయని మీలో ఎంతమంది తెలుసు? అదేవిధంగా అసలు కొబ్బరికాయలలో ఎలాంటి కాయలను ఎంచుకుని నీళ్లు తాగాలి, అదేవిధంగా అసలు కొబ్బరి నీళ్లను ATM లో తాగాలి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు రియల్ టీవీ. నేను మీ విజయ్. చాలా మంది కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు ఒకేసారి 4-5 లీటర్ల వరకు తాగుతుంటారు. కానీ కొబ్బరి నీళ్లను ఒకేసారి 1 లీటర్ కంటే ఎక్కువ తాగడం వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముందు కొబ్బరి నీళ్ళలో ఎక్కువ శాతం పొటాషియం ఉంటుంది. మనిషి శరీరంలో పొటాషియం అనేది చాలా ముఖ్యమైనది. అది తక్కువ మోతాదులో ఉండకూడదు, ఎక్కువ మోతాదులో కూడా ఉండకూడదు. సుమారు మనిషి బాడీలో, మనిషి శరీరంలో 3% కంటే పొటాషియం ఉంటే ఆరోగ్యవంతకరమైన జీవితాన్ని గడపచ్చు. అదేవిధంగా పొటాషియం అనేది మరి ఎక్కువైనా సరే ప్రమాదకరం, పొటాషియం తక్కువైనా ప్రమాదకరం. కొబ్బరి నీళ్ళలో ఎక్కువ శాతం పొటాషియం ఉండడం వల్ల ఒకేసారి 4-5 లీటర్లు తాగినప్పుడు ఖచ్చితంగా వాంతులు, విరోచనాలతో కూడినటువంటి సమస్యలు తలెత్తాయని మీలో ఎంతమందికి తెలుసు? సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు 1 గ్లాసు లేదా 2 గ్లాసులు అనేవి ఆరోగ్యకరం. అంతేకాని ఒకేసారి 4-5 లీటర్లు తాగడం అనేది ఆరోగ్యకరమైనది కాదు. ఇంకొక 2వ నెంబర్ విషయం ఏంటంటే ఏ టైంలో కొబ్బరి నీళ్లు తాగాలి. మనలో చాలా మంది కొబ్బరి నీళ్లు మధ్యాహ్నం పూట బిర్యానీ తిన్న తర్వాత, భోజనం తర్వాత తాగుతుంటారు. కానీ దానికంటే ముందు అత్యంత ముఖ్యమైనది కొబ్బరి నీళ్లను మనం ఉదయం పూట తాగడం వల్ల మన ఆరోగ్యం చాలా చక్కగా పనిచేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ అనేవి మన బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్ ని బయటికి పంపించడంలో చాలా సహాయపడతాయి. సో కొబ్బరి నీళ్ళను తాగే సమయం వచ్చరికి ఉదయం పూట, ఉదయం 5 గంటల నుంచి 10 గంటల లోపు తాగితే కొబ్బరి నీళ్ళ యొక్క ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యత మన బాడీలో ఎక్కువగా చూపిస్తుంది. సో కాబట్టి కొబ్బరి నీళ్లు తాగాలి అనుకునే వారు ఉదయం పూట కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే కొబ్బరి నీళ్లు తాగే వాళ్ళలో చాలా మంది కొబ్బరితో పాటు తాగడానికి ట్రై చేస్తుంటారు. అంటే కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత ఆ కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని కూడా తినడానికి ట్రై చేస్తుంటారు. కానీ అది చాలా వరకు తప్పని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కొబ్బరి తినడం వల్ల ముందు ఆ కొబ్బరి డైజెషన్ అయిన తర్వాతే కొబ్బరి నీళ్ళ యొక్క ప్రాముఖ్యత మన బాడీకి సహకరిస్తుంది. సో కాబట్టి చాలా వరకు మనం కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగాలి. దాని తర్వాత 1 గంట లేదా అరగంట సమయం ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరి తినడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు కొబ్బరికాయ కొట్టినటువంటి బాటిల్లో ఉన్న నీటిని మాత్రమే చూస్తాం. ఒకసారి దగ్గరికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ కొబ్బరికాయని చూసినట్లయితే చాలా ఫ్రెష్ గా ఉంది. చూడడానికి మాత్రం కాయ చాలా చక్కగా ఫ్రెష్ గా ఉంది, అండ్ అలాగే చూడడానికి కూడా బాగుంది. ఇలాంటి కాయలను తాగడం చాలా ఆరోగ్యకరం. వీటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చాలా మంది తెలియక ఏం చేస్తుంటారంటే కొన్ని సార్లు మనం చూడము, కానీ సగం కొట్టిన కాయ ఉంటుంది అనమాట. వీటిని నిలవకాయలు అంటారు. ఇవి తాగడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చూసుకునేటప్పుడు, మన బాటిల్లో కొట్టుకునేటప్పుడు కూడా, లేదా మనం తాగాలనుకున్నప్పుడు చక్కగా ముచ్చిక ఏదైతే కొబ్బరి యొక్క ముచ్చిక ఏదైతే ఉంటుందో అది చాలా పచ్చగా ఉండాలి, చక్కగా హెల్దీగా ఉండాలి. అప్పుడే చెట్టు నుంచి పడే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ముచ్చిక నల్ల రంగులోకి మారుతుందో, దీని కలర్ చేంజ్ అవుతుందో, అప్పుడు దీంట్లోకి 3NBH అనే ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా అనేది చాలా ప్రమాదకరమైనది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాలిఫోర్నియాలో ఓ యువకుడు కొబ్బరి బండ నీళ్లు తాగి 24 గంటల్లో మృతి చెందారు. దానికి కారణం ఏంటంటే ఆ కొబ్బరి బండ నిలవ ఉండడం వల్ల దాంట్లోకి 3NBH అనే ఒక బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అయిపోయి ఆ కొబ్బరి నీళ్ళతో పాటు అతను సేవించడం వల్ల అతని బాడీలోంటి అనేక అవయవాలు దెబ్బతిని 24 గంటల్లో చనిపోవడం జరిగింది. సో కాబట్టి ఇది చాలా ముఖ్యం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తాగేటప్పుడు ఖచ్చితంగా చక్కగా ఫ్రెష్ గా ఉన్న కాయలను చూస్ చేసుకుని తాగండి. అదే గాని కాయలు నిలవ ఉన్న కాయలు గాని ఇలా ముచ్చిక పాడైపోయిన కాయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు. వాటిని దూరంగా పెట్టడం మంచిది. సో దయచేసి ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చకుండా ఉండాలి. సో కాయని చూసి
చక్కగా ఫ్రెష్ అయిన కాయల్ని ఎంచుకోండి. అదే విధంగా చాలా మంది కాయలను కొబ్బరికాయలు కొట్టిన తర్వాత బాటిల్లో క్యారీ చేస్తుంటారు. సో ఇలాంటి బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ క్యారీ చేస్తుంటారు. సో కుదిరితే మన ఇంట్లో ఉన్నటువంటి బాటిల్ ఏవైతే మనకి సిల్వర్ బాటిల్స్ కానీ లేదంటే గనక రాగి బాటిల్ కానీ మన మంచినీళ్ళు తాగే ఆ బాటిల్ ఏవైతే ఉన్నాయో స్టీల్ బాటిల్స్ అయినా పర్లేదు, స్టీల్ బాటిల్ ప్రిఫర్ చేయండి. మీరు ప్లాస్టిక్ బాటిల్లోకి కొబ్బరి నీళ్ళు పోయడం వల్ల కొబ్బరి నీళ్ళలో ఉన్నటువంటి సహజ లక్షణాలని కోల్పోతాయి. సో కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్ కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి బాటిల్స్ లో తాగడం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. అదేవిధంగా కొబ్బరి నీళ్లను కొబ్బరికాయ నుంచి వేరు చేసినటువంటి 30 నిమిషాల లోపు తాగేయాలి. కొబ్బరికాయలో నుంచి నీళ్లను వేరు చేసిన 30 నిమిషాల లోపు ఆ నీటిని తాగితేనే దానికి ఉన్నటువంటి సహజ లక్షణాలు మన బాడీకి ఉపయోగపడతాయి, మన శరీరానికి సరైన లవణాలను అందించడం జరుగుతుంది. ఒకవేళ ఆ నీటిని దూరం చేసిన తర్వాత 1 గంట 2 గంటల పాటు బాటిల్లో పెట్టి లేదా ఎండలో పెట్టడం వల్ల అవి తిరిగి మీకు ప్రమాదాన్ని చేకూరిస్తే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొబ్బరికాయలను చాలా మంది ఎండలో పెట్టేస్తూ ఉంటారు. సో దాని వల్ల కూడా అవి డిహైడ్రేట్ అయ్యి తిరిగి మీకు దాని వల్ల ఉపయోగం జరగకపోగా దాని వల్ల ఎదురు ప్రమాదాలను ఎదుర్కొనే సమస్య ఉంటుంది. సో కాబట్టి కొబ్బరికాయలను ఎక్కువ శాతం నీడలో చక్కగా ఇలా ఏదైతే ఒక షెడ్ టైపు ఒక పాక టైపు నీడలో పెట్టుకుంటారో అలాంటి నీటిని తాగడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతం బయట పెట్టేసేసి ఉంటారు, చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర కిరాణా కొట్ల దగ్గర వాళ్ళు బయట పెట్టేసి ఉంటారు. అలాంటి నీళ్లను తాగడం వల్ల ఖచ్చితంగా మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ 3 విషయాలు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, మనం కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు కొబ్బరికాయ యొక్క ముచ్చిక గెల నుంచి వేరు చేసి ఉండకూడదు, గెలతో పాటే ఉండాలి. అదే విధంగా ఒకవేళ వేరు చేసిన ముచ్చిక చాలా స్పష్టంగా చక్కగా ఫ్రెష్ గా ఉండాలి. ఎప్పుడైతే ఈ ముచ్చిక అనేది లేకుండా నల్ల రంగు ఫామ్ అయిందంటే దానికి బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కాయలను దూరంగా పెట్టండి, మీరు తాగకుండా ఉంటే మంచిది, చిన్నపిల్లలకు కూడా ఇవ్వకుండా ఉంటే మంచిది. కొబ్బరికాయలు ముందు ఎంచుకునేటప్పుడే గెలతో పాటు ఉన్న కాయలను ఎంచుకోండి, ముచ్చిక ఫ్రెష్ గా తాజాగా ఉన్న కాయలు మాత్రమే ఎంచుకోండి. రెండోది వచ్చేసరికి ప్లాస్టిక్ బాటిల్ అవాయిడ్ చేసి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ బాటిల్లోనో కాపర్ బాటిల్లోనో వాటర్ ఫిల్ చేసుకుని నిల్వ ఉంచుకోండి. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు అనేవి మనకి కొబ్బరికాయ నుంచి తీసిన 30 నిమిషాల లోపు తాగితే అది ఆరోగ్యకరం. అదే విధంగా ఇలా సగం కొట్టిన కాయలను అస్సలు తీసుకోవద్దు. సగం కొట్టిన కాయ వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఈ కాయను మనం ఓపెన్ చేసి సగం పెట్టించుతారో దీంట్లో ఉన్నటువంటి సహజ లక్షణాలన్నీ పోయి దీని మీద ఈగలు ఫామ్ అవడం కానీ లేదా బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో దానివల్ల దానికి ఉన్న సహజ లక్షణాలు కోల్పోయి దానివల్ల ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దయచేసి రియల్ టీవీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ వీడియోని మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలు మరిన్ని బోలైనంత ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలియాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి.